నిమిషాలకి వైద్య పరీక్షలు పూర్తయ్యాయి. సో వాట్ నెక్స్ట్ అనేది తెలుసుకోవాలి. లీగల్గా ఎటువంటి ప్రొసీజర్ ఉండవచ్చు అనే దాని మీద రాజేష్ ఉన్నారు మనతో. అడ్వకేట్ రాజేష్ గారు నమస్కారం. నమస్కారం అండి. ఏం జరిగే అవకాశం ఉంది? ఎందుకంటే మీకే తెలుస్తుంది యాజ్ ఎన్ అడ్వకేట్ ఏం జరిగే అవకాశం ఉంది ఇప్పుడు? మాక్సిమం ఇప్పుడు 4 గంటలకు వాదనలు ఉన్నాయండి. క్వాష్ ఉంది హైకోర్టులో. క్వాష్ ఆన్ ఎఫ్ఐఆర్. నాకు తెలిసిన మాక్సిమం మాకున్న సిస్టమ్ నాలెడ్జ్ ప్రకారం ప్రాబిలిటీ ప్రకారం 95% 41A లైక్ పాత సిఆర్పిస్ 41A అండ్ 35 BNSS ప్రకారము అర్నేష్ కుమార్ వర్సెస్ స్టేట్ ఆఫ్ బిహార్ గైడ్ లైన్స్ ఫాలో అవుతూ యాజ్ పర్ లా ఇన్వెస్టిగేషన్ కోఆపరేట్ చేయమని ఇవ్వచ్చని మా ఎక్స్పెక్టేషన్స్ అండి. బట్ వీ హ్యావ్ టు వెయిట్ ఫర్ సీ అప్ టు 4:30 వాట్ విల్ హ్యాపెన్. రైట్, అంటే కండిషన్స్ తో కూడిన బెయిల్ రావచ్చు, కండిషన్స్ తో కూడిన బెయిల్ రావచ్చు. విచారణకు సహకరించాలని అంటే మన ఎక్స్పెక్టేషన్స్ ప్రాబిలిటీ ప్రేయర్ లో కూడా అది ఉంది కాబట్టి మాక్సిమం 95% ఛాన్స్ ఉంది. బట్ కంప్లీట్ గా జడ్జి చేయడానికి ఇంకో 1 hour టైం పడుతుంది. బట్ పోలీస్ వాళ్ళు లాస్ట్ ఇయర్ పల్లవి ప్రశాంత్ అప్పుడు కూడా మీరు చూసారు, పోలీస్ వాళ్ళు ఇన్సిస్ట్ చేసినాక బిగ్ బాస్ బయటికి రాకుండా ఉండడానికి పల్లవి ప్రశాంత్ చెప్పిండ్రు పల్లవి ప్రశాంత్ వినకుంటే తీసుకుపోయి జైల్లో పెట్టింది. అంతేగాని ఇక్కడ ఎక్కడే గానీ చిక్కటిపల్లి పోలీస్ స్టేషన్ అథారిటీ వాళ్ళు అల్లు అర్జున్ గారికి ఇన్స్ట్రక్షన్ చేయలేదు, మీరు ఇక్కడ రావద్దు, స్టాంపెడ్ అయ్యే అవకాశం ఉంది, రచ్చ అయ్యే అవకాశం ఉందని ఎక్కడా చెప్పలేదు. ఇంకొకటి ఏంటంటే బెనిఫిట్ షో లీగల్ ప్రకారము లీగల్ గా రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ యాక్ట్ లేకున్నా సరే బెనిఫిట్ షోకి ప్రభుత్వం కలెక్టర్ ప్లస్ గవర్నమెంట్ ప్లస్ లా అండ్ ఆర్డర్ కలిపి పర్మిషన్ ఇస్తుంది. అప్పుడు లా అండ్ ఆర్డర్ లో ఉన్న ఇన్వెస్టిగేషన్ విజిలెన్స్ 2 కలిపి మానిటర్ చేసుకొని ఒక హీరో వస్తుంటే దానికి తగ్గట్టు సెక్యూరిటీ చేయాల్సిన బాధ్యత పోలీస్ అథారిటీ. ఇప్పుడు మామూలుగా ఈ రోజు నేను చిలుకూరు బాలాజీ టెంపుల్ కి వెళ్ళానండి, సాదా సీదాగా దర్శనం అవుతుంది. అదే January 1st రోజు వెళ్తే స్టాంపేడ్ చాలా ఎక్కువ రష్ ఉంటుంది కాబట్టి బ్యారికేడ్లు ఏర్పాటు చేస్తారు. అది ఆలయం టెంపుల్ యొక్క బాధ్యత. అలాగే ఏదైనా సినిమా రిలీజ్ చేసేటప్పుడు మీరెంతకు ప్రభుత్వమే పర్మిషన్స్ ఇచ్చినప్పుడు మీరెంతకు మీరు స్టాంపేజ్ కి ప్లస్ కు క్రౌడ్ మేనేజ్మెంట్ కు బాధ్యత పోలీస్ వాళ్ళది. అల్లు అర్జున్ 100% బాధ్యత కాదు. దో హీ హాస్ మోరల్ రెస్పాన్సిబిలిటీ, హీ మైట్ హ్యావ్ ద సొల్యూషన్. కానీ ఆయన మోరల్ రెస్పాన్సిబిలిటీ ఉన్నది కనుకనే ఆయన పాపం ఒక ప్రాణం పోతే ఇమ్మీడియట్ గా 25 lakhs డొనేట్ చేశారు. ఇక్కడ ఇద్దరిది అండి సిస్టమ్ ది కూడా మిస్టేక్ ఉంది కాబట్టి ఇమ్మీడియట్ అరెస్ట్ తీసుకొని రిమాండ్ కి వెళ్ళేంత అంటే ఏంటిది ఆయన A2 గా ఉన్నారని మీడియా కథనాలు చెప్తున్నాయి ఎఫ్ఐఆర్ లో. విల్ సి మాక్సిమం మనకు తెలిసినంత వరకు 35 BNSS నోటీస్ ఇచ్చేసి అంటే పంపించవచ్చు అని ఒక ఎక్స్పెక్టేషన్ అయితే ఉంది. బట్ రీసెంట్ గా బెయిల్ మీద జరిగిన వాదనల్లో అల్లు అర్జున్ తరపు న్యాయవాది వాదించింది మేము ముందుగానే ఇన్ఫర్మేషన్ సంధ్యా థియేటర్ కి ఇచ్చాము అని చెప్పేసి. సో సంధ్యా థియేటర్ కి ఇన్ఫర్మేషన్ ఇచ్చుంటే అప్పుడు అల్లు అర్జున్ బాధ్యత వహించాల్సిన అవసరం ఉండదా? అదే అండి, ఇప్పుడు సంధ్యా థియేటర్ కి ఇన్ఫర్మేషన్ ఇచ్చినప్పుడు సంధ్యా థియేటర్ జ్యూరిడిక్షన్ వాళ్ళు 100% సంధ్యా థియేటర్ కి చిక్కడపల్లి పోలీస్ స్టేషన్ కి ఎంత డిస్టెన్స్ ఎంత అండి? దాదాపు ఒక 10 నుంచి 17 అడుగులండి. కరెక్ట్ 17 నుంచి 20 అడుగులు మామూలుగా అంటే ఒక 20-30 మీటర్స్ కన్నా ఎక్కువ ఉండదు. యాక్చువల్ మా అంటే 100 మీటర్లు వేసుకోండి. అక్కడ ఉన్న వాళ్ళకి ఒక అంత పెద్ద సినిమా రిలీజ్ అన్నప్పుడు వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ఇంటెలిజెన్స్ విజిలెన్స్ ఉండదా? వాళ్ళు తీసుకోవాలి క్రౌడ్ మేనేజ్మెంట్ కి. ఇక్కడ సిస్టమ్ థియేటర్ మేనేజ్మెంట్ వాళ్ళు ప్రాణాలు పోతే వాళ్ళని తీసుకుపోయేది కాదు, ఎవరు బిజినెస్ వాళ్ళది. బట్ సిస్టమ్ ది కూడా మిస్టేక్ ఉందండి, పోలీస్ వాళ్ళది కూడా ఇంటెలిజెన్స్ విజిలెన్స్ లోపం ఉంది కాబట్టి ఇలా మృతి చెందడం జరిగింది. ఆ గ్రౌండ్స్ మీదే మనకు బెయిల్ వచ్చే అదేంటిది 41A CRPC వచ్చే అవకాశం కూడా ఎక్కువ కనిపిస్తుంది. రైట్, అండ్ ఇక్కడ సంధ్యా థియేటర్ యాజమాన్యం కూడా స్పష్టంగా చెప్తోంది ఇది ఆ ఈవెంట్ ఎవరు ఆర్గనైజ్ చేశారో వాళ్ళది బాధ్యత, మాది కాదు అని చెప్పేసి. సో ఇక్కడ ఎవరు బాధ్యత వహించాల్సిన అవసరం ఉందంటారు? హీరోనా, అక్కడికి వచ్చిన హీరోనా, అక్కడికి ఐ మీన్ ఈ ప్రెమిసెస్ అంటే సంధ్యా థియేటరా, లేకపోతే ఇంత ఒక మెగా హీరో సినిమా ప్రీమియర్ షోకి ఆల్రెడీ గవర్నమెంట్ పర్మిషన్ ఇచ్చింది కాబట్టి దానికి తగ్గట్టుగా అంటే అక్కడికి వచ్చే క్రౌడ్ని అంచనా వేసి దానికి తగ్గట్టుగా పోలీస్ ఫోర్స్ని దించడంలో విఫలమైన పోలీసుల ఎవరు బాధ్యత వహించాల్సిన అవసరం ఉంటుంది? 100% సిస్టమ్ అండి. సిస్టమ్ అంటే లా అండ్ ఆర్డర్ బాధ్యతనే ఎక్కువ ఉంటుంది ఇక్కడ. ఇప్పుడు సపోజ్ నేను ఏమంటున్నా అంటే ఇప్పుడు నరేంద్ర మోడీ గారు ఒక ఫంక్షన్ కి వచ్చారండి పెరేడ్ గ్రౌండ్ లో, ఒక 2 చనిపోయారు. నరేంద్ర మోడీ గారు రెస్పాన్సిబిలిటీ అంటే కాదు కదా.
యా ఇప్పుడు ఎవరైతే సిస్టమ్ లాడ్ అని ఉన్నారు, ఎందుకండి ఎక్కడైతే క్రౌడ్ మేనేజ్మెంట్ ఎక్కువ అవుతుందో దాని రెగ్యులేటరీ బాడీ లా అండ్ ఆర్డర్, పోలీసులది కూడా దాని వర్షన్ ఉంది, పోలీసులది కూడా మిస్టేక్ ఉంది కాబట్టి అక్కడ మృతి చెందింది. ప్రతి ఒక్క హీరో, ప్రతి ఒక్క సినిమా థియేటర్ కి ప్లస్ ఇంతకు ముందు బెనిఫిట్ షోలకి ఏదైనా డెత్స్ అయ్యాయండి? మామూలుగా పవన్ కళ్యాణ్ మూవీ RRR మూవీ రిలీజ్ అయ్యాయి, ఇక్కడ డెత్స్ అయ్యాయా? రైట్ రాజేష్ గారు, మీరు లైన్లోనే ఉండండి. ప్రజెంట్